ముందుగా నుంచి రాజకీయ కుటుంబమే కదండి మీ అందరికి తెలిసినట్టు. అలానే కుంభం శివకుమార్ రెడ్డి గారని మా మేనమామ అండి. అసలు టికెట్ తనకు రావాల్సి ఉండే. సో తను ఏంటంటే ఆ రోజు ఎప్పుడో 2005లో మా నాన్నగారు తాతగారు చనిపోయినప్పుడు వాళ్ళ చితి మీద ఒట్టేసి చెప్పడం జరిగిందంట, ఏ గడ్డ మీద అయితే వాళ్ళ నెత్తురు చెందిందో అదే గడ్డకి వాళ్ళ వారసత్వం తెచ్చి పెడతాను అని చెప్పి అదే ప్రయత్నంలో 18 సంవత్సరాలుగా కూడా నిరంతరం కష్టపడుతూ వచ్చారు. 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 3వసారి ఏంటంటే అండి, మా నాన్నగారు జయంతి రోజు అండి, పుట్టినరోజు అప్పుడు నేను వెళ్ళి ఎమోషనల్గా చెప్పానండి. ఏంటంటే మా నాన్న తర్వాత నాన్నలాగా చేశారు, సో మాకు తండ్రితో సమానమైన అని చెప్పి ఒక 2 minutes మాట్లాడానండి. ఎందుకంటే డాక్టర్ అయిపోయాను, వచ్చి సేవ చేసుకుంటాను, ప్రచారం వచ్చి ముందు నించొని ఆయనను గెలిపించుకుంటాను ఈసారి అని చెప్పాను. ఆయనకు అక్కడ ఏదో అనిపించినట్టుంది, యువత ముందుకు వస్తే బాగుంటుంది, ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది రాజకీయాల్లో అనిపించింది. సో దీంతోనే నన్ను ముందుకు తెచ్చారు. సో నాకు టికెట్ వచ్చిందని కూడా నాకు ఒక 1-2 days ముందు తెలిసిందండి. సో అదేంటంటే తనకు వచ్చేది నాకు ఇవ్వడం జరిగింది. అధిష్టానం కూడా ఏంటంటే మా తాతగారు తండ్రి గారిని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళ వారసురాలు కాబట్టి ఇస్తామని చెప్పి నాకు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ 1-2 days బిఫోర్ మాత్రం మీకు టికెట్ వచ్చిందన్నారు, కానీ ఆ 1 రోజు 2 రోజుల ముందు వచ్చిన టికెట్ మీకు విజయం వరకు ఎలా వెళ్ళింది? అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి సందర్భంలో. ఏంటి అక్కడ మీ వ్యూహాలు ఏంటి? ఆ 1-2 days కూడా అండి, ఇఫ్ యూ సీ బ్యాక్, ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండి, డూయింగ్ మై ఓన్ పీజీ. ఐ వాజ్ ఫైనల్ ఇయర్ పీజీ కాబట్టి నేను రేడియాలజిస్ట్ కాబట్టి నా స్కాన్స్ ఏవో నేను చేసుకుంటూ ఉన్నాను. సో అక్కడి నుంచి సడన్గా కాల్ చేసి రండి అని చెప్పారు. నేను ఫస్ట్ మా మామగారికి చెప్పింది ఒకటే, నేనైతే రాను, ఎందుకంటే ప్రజలకు ఆయన మీద ప్రేమ చాలా ఎక్కువ అండి. రిసీవ్ చేసుకుంటారో లేదో అనే భయం ఉండింది నాకు ఎప్పుడు కూడా. సో అందుకనే నేను రాను, నేను మీకోసం అయితే వస్తానని చెప్పాను. ఏంటంటే నో, దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఐఎమ్ డూయింగ్, కమ్ డౌన్ అండ్ ప్రజలు కూడా దే విల్ లైక్ యూ ద వే యూ ఆర్. నువ్వు ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటావు అలా వాళ్ళకి నచ్చుతుంది, తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు, వచ్చేసే అని చెప్పి అన్నారండి. సో నేను ఒకటే అంటాను, నా విజయానికి నేను ప్రయత్నం చేసింది ఒక ఎత్తు అయితే, మేబీ మోర్ దెన్ దాట్ నాకంటే ఎక్కువ ప్రయత్నం చేసింది మా మామగారు అండి, కుంభం శివకుమార్ రెడ్డి గారు. ఆయన కృషి ఈరోజు ఫలితం మనకు దక్కిందండి. రైట్, కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి. ప్రసాద్ మ్యామ్, మీకు ఆల్రెడీ చిన్న పాప ఉంది, సో బాబు, సో ఎలా ఆ బాబుని ఇటు ఎమ్మెల్యే పదవిని అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? బ్యాలెన్స్ చేస్తున్నానండి, ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ సపోర్టివ్ ఇన్లాస్. ఇప్పుడు ఇన్లాస్ సపోర్టివ్ ఉండి మా కొడుకు కూడా చాలా అటాచ్డ్ మా ఇన్లాస్తోని. వాడికి కూడా ఏంటంటే కంటిన్యూస్గా ఇంట్లో జనం ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నమ్మ కానీ లేకపోతే ఎక్కడ పోయినా నన్నే అడుగుతారు. సో ఆయన చాలా క్లోజ్ వాళ్ళతోని. సో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ అని చెప్పొచ్చు. సో దట్ వే ఇట్స్ బీయింగ్ బ్యాలెన్స్డ్ రైట్ నౌ అండి. అంటే మొదటి నుంచి కూడా మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మీ డి.కే. అరుణ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారా? మంత్రిగా చేశారు, ఆ ప్రభావం ఏమైనా మీ పైన ఉందా? ప్రభావం అని చెప్పానండి, నేను ఉండొచ్చు అండి, ఎక్కడో ఉండొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏంటంటే ఒకటే అండి, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. సో ఇట్ ఈస్ నాట్ రైట్ టు కమెంట్ ఆన్ సంథింగ్ వెన్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్ అండ్ దే ఆర్ ఇండివిజువల్ థాట్స్. ఇఫ్ దే హ్యావ్ గాన్ ఇన్ టు వేరే పార్టీస్కి వెళ్ళారంటే అది వాళ్ళ ఇండివిజువల్ థాట్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రత్యేకంగా నారాయణపేట్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్ ఈస్ మొత్తం ఏంటంటే మేము ముందు నుంచి బిల్డ్ చేసుకున్న బేస్ అండి. ఇది మేము ఏ పార్టీకి వెళ్ళినా కూడా అని చెప్పను, ఎక్కడున్నా కూడా. ఎందుకంటే మా మామగారు ఫస్ట్ పోటీ చేసింది బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. సో 2000 votes ఓడిపోవడం జరిగింది, 2000 చేంజ్తోని. తర్వాత 2018లో తనకి కాంగ్రెస్ ఎక్స్పెక్టెడ్ టికెట్ ఫ్రమ్ కాంగ్రెస్, అది రాకపోవడంతో ఇండిపెండెంట్ వేసినాక కూడా ఆ బీఆర్ఎస్ వేవ్లో తను 7,000-8,000 votes ఓడిపోవడం జరిగింది. సో ఎక్కడో మాకైతే ప్రజల ప్రేమ ఉందండి, లేదని కాదు. సో ఆయన మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంది, ఇండివిజువల్. ఇప్పుడు ఇండిపెండెంట్కి వేసారంటే ఉట్టిగానే రాదండి, ఇప్పుడు ఇండివిజువల్ అంటేనే కదండి, ఆయనకి ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి. సో దాట్ ఈసారి ఏంటంటే మాకు కాంగ్రెస్ టికెట్ రావడంతో కూడా ఇట్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్ అండ్ హిజ్ కంప్లీట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇట్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.